హలో హలో ఏమే కార్తిక్ ఇంకా ఎవరు సార్ 7 మెంబర్స్ ఉన్నారు సార్. రైట్. నిన్న ప్రాబ్లం చూసారా? అది ఇది చిట్టాపొద్దులు అర్థమైనాయా? చిట్టాపొద్దులు అర్థమైతే మీకు ఇప్పుడు ఫీజులు కట్టించుకుంటా ఉన్నారు. యూనివర్సిటీ ఫీజులు మీరు రెగ్యులర్గా ఇక్కడ క్లాస్కి అటెండ్ కాకపోతే మీకు హాల్ టికెట్లు ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. కాలేజీకి వచ్చి హాల్ టికెట్ తీసుకుని పోవాలి మీరు. ఓకే సార్. ఓకే సార్. రెగ్యులర్ గా క్లాసులకు అటెండ్ అయిన వాళ్ళకి హాల్ టికెట్లు ఇస్తారు. ఫీజు కట్టినాం కదా సార్, కాలేజ్ ఫీజు. అది ఇంకా కట్టినట్టు చూపిస్తానులే సార్. కడితే ఏదో చూపిస్తుంది, కట్టకపోతేనే చూపించేది. ఇప్పుడు అంతా కడితే చలానా తెచ్చి వాళ్ళకి చూపించావు. అది పేరు అదంతా రాసుకున్నారు ఆఫీస్ వాళ్ళు. ఆఫీస్ లో రాసుకున్నారు సార్. దాని సచివాలయంలో పెట్టకపోతే నువ్వు చూడు నువ్వు ఆడ చేస్తున్నారా లేదో వాళ్ళు వచ్చి మళ్ళీ కనుక ఆఫీస్ వాళ్ళు. ఓకే సార్. అది చేయాల్సినటువంటి రైట్. నిన్న చెప్పినటువంటి ప్రాబ్లము అది శ్రీ వెంకటేశ్వర్లు ఖాతా పుస్తకాల ప్రకారం ఎంతుంది రుణగ్రస్తుల నిల్వ ఎంతుంది? దాని మీద 5% రాని బాకీలు ఏర్పాటు చేయమన్నా. రాని బాకీల సంశయాత్మక రాని బాకీల కోసం ఏర్పాటు చేయమన్నాడు. ఏర్పాటు చేశాం. సో కాబట్టి ఏర్పాటు చేస్తే మొదటి చిట్టా పొద్దు ఏంటి చూసారా? ఏంది ఏర్పాటు చేస్తే చిట్టా పొద్దు? లాభ నష్టాల ఖాతా, డెటార్ టు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా. లాభ నష్టాల ఖాతా, డెటార్ టు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా. వెరీ గుడ్. సో అది మళ్ళీ అయితే మనం 2016 అని పెట్టుకున్నారా? అవును సార్. కాబట్టి 2016లో మనం రాని బాకీల కోసం ముందుగా 2017లో ఏర్పడతాయని చెప్పి 10,000 ఏర్పాటు చేసి పెట్టుకుంటే, ఎందుకంటే ఏర్పాటు అనేది ఖచ్చితంగా చేయలేం. ఖచ్చితంగా తెలిస్తే అది లయబిలిటీ అవుతుంది, వ్యయము అవుతుంది. అంతేగాని ఏర్పాటు అనడం దానికి ఎక్కువగా కావచ్చు, తక్కువగా కావచ్చు, ఎలాగైనా జరగచ్చు. అందుకనే దాన్ని మనం ఏర్పాటు అంటుంది. తెలిసినటువంటి బాధ్యత అయినప్పటికీ ఆ మొత్తం ఎంతో మనకు ఖచ్చితంగా తెలియదు. కాబట్టి ముందుగా దానికోసం ఏర్పాటు 10,000 చేసి పెట్టుకుంటే మనకు రాని బాకీలు 2017లో ఎంత ఏర్పడ్డాయి? 2017వ సంవత్సరంలో రాని బాకీలు 16,000 ఏర్పడ్డాయి. ఎంత ఏర్పడ్డాయి? రాని బాకీలు రద్దు చేస్తే చిట్టా పొద్దు ఏం చెప్పాము? రెండో చిట్టా పొద్దు. మీరు రాని బాకీలు అంటే ఏం రెస్పాండ్ కాలేదు. రాని బాకీలు 2016లో ఏర్పాటు చేసింది 2017 రాని బాకీలు ఏర్పడతాయని. 2016 డిసెంబర్ 31న ఉన్నటువంటి రుణగ్రస్తుల మీద నిల్వ మీద 2 లక్షల మీద 5% 10,000 ఏర్పాటు చేసింది. 2017 రాని బాకీలు ఏర్పడతాయి. ముందుగా దానికోసం ఏర్పాటు చేసి పెట్టుకున్నారు 10,000. అయితే 16,000 ఏర్పడ్డాయి. సో కాబట్టి ఈ 6,000 తక్కువ వస్తే ఈ సంవత్సరం మనం ఏర్పాటు చేయాలి కదా, దాంతో కలిపి ఏర్పాటు చేస్తాం. నో ప్రాబ్లం. అర్థమవుతుందా? హలో ఎవరు మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ కండి? ఏమైనారు? బాలాజీ, శిరీష, నందిని, కార్తీక్. ఏమైనాయ్యా? కార్తీక్, గాయత్రి, సుబ్బు, ప్రేమలత, షణ్ముఖం, రమ్య. ఏమ్యా చెప్పండి సార్. రాని బాకీలు ఏర్పడితే చిట్టా పొద్దు ఎవరు? కార్తీక్ సార్. నేను చెప్పు. చిట్టా పొద్దు రాని బాకీలు ఏర్పడితే ఏం రాసాం? చిట్టా పొద్దు రాని బాకీలు రద్దు చేస్తే సార్. రాని బాకీల ఖాతా, డెటార్ టు విభిస్తుల ఖాతా.
రాని బాకీల ఖాతా డేటా టు వివిధ రుణగ్రస్తుల ఖాతా, వివిధుల ఖాతా కాదు, వివిధ రుణగ్రస్తుల ఖాతా. రుణగ్రస్తుల ఖాతా రాని బాకీలు ఏర్పడినప్పుడు రాని బాకీల ఖాతాలో డెబిట్ సైడ్ మనం ఎంట్రీ చేయాలి. పేరు మార్చి టు రుణగ్రస్తుల ఖాతా అని రాస్తాము. రుణగ్రస్తుల ఖాతాలో క్రెడిట్ సైడ్ బై రాని బాకీల ఖాతాని రుణగ్రస్తుల మొత్తంలో నుంచి తీసివేస్తాం రాని బాకీల మొత్తాన్ని. సో అది రాని బాకీలు 16,000 ఏర్పడ్డాయి. సో కాబట్టి రాని బాకీల్ని మళ్ళీ సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి మళ్లించాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. సో కాబట్టి రాని బాకీల మనం ఏదైతే చిట్టాపొద్దు రాసామో ఆ రాని బాకీల్ని ఇప్పుడు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి బదిలీ చేయాలి. కాబట్టి బదిలీ చేస్తే చిట్టాపొద్దు ఏంటి చిట్టాపొద్దు? రాని బాకీలు 16,000ని సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు బదిలీ చేస్తే చిట్టాపొద్దు ఏంటి? 3 రోజుల నుంచి లెక్క చెప్తా ఉన్నాను, మీరు ఒకరు కూడా అర్థం చేసుకోలేదు. అంటే మెయిన్ మీకు ఇంట్రెస్ట్ లేదు, పూర్తి అవగాహన లేదు. 3 రోజుల నుంచి ఒక ప్రాబ్లమా? 2వ తారీఖు నుంచి ఈ ప్రాబ్లమే చెప్తా ఉన్నాను. మీరు మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉండదు అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. చదువులంటే ఇంట్రెస్ట్ లేకుండా కాలేజీలో చేరేసి వేస్ట్. మీరు అర్థం చేసుకునే మైండ్లు కాదు మీరు చదవకపోతే ఏదో వాళ్ళు కాలేజీలో చేరిండే చదువు ఉండేవాళ్ళు కదా, గవర్నమెంట్ వాళ్ళకి రీఎంబర్స్మెంట్ అవన్నీ ఇచ్చిండేది. 40 మంది ఉన్నారు గ్రూప్ లో, 9 మంది ఏంది రావడం. రైట్. హలో చెప్పండి సార్. రాని బాకీలు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మళ్ళిస్తే చిట్టాపొద్దు ఏంటి? సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేసిన ఖాతా డేటా టు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా. సంశయాత్మక బాకీల అట్టా చెప్పే చిట్టాపొద్దా? సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా. సార్ మీరు చెప్పిన దాంట్లో సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు ఖాతా డేటా టు రాని బాకీల ఖాతా కోసం అన్నా లేకపోయినా, కోసం లేకపోతే నీకేం సంశయాత్మక బాకీల ఏర్పాటు అన్నా కూడా అదే కదా. కోసం లేకపోతే ఏం అర్థం కాదా? అర్థం అవుతుంది సార్, కానీ మరి అలానే ఉంది సార్. పాస్ కదా. సంశయాత్మక బాకీల ఏర్పాటు అంటేనే ముందుగా ఏర్పాటు చేస్తున్నాము అని. సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా 16,000 టు రాని బాకీల ఖాతా 16,000 రాశారు. ఇది 2016 డిసెంబర్ 31న మనం ఏర్పాటు చేసినటువంటి 10,000కి 16,000 రాని బాకీలు ఏర్పడితే రద్దు చేశాం. రాని బాకీల్ని సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి మళ్లించినప్పుడు చిట్టాపొద్దు ఇది. మళ్ళీ 2017లో 2018 కోసము మనం ఏర్పాటు చేయాలి. కాబట్టి అక్కడున్నటువంటి రుణగ్రస్తుల నిల్వ ఎంతైతే ఉంటుందో దాని మీద మళ్ళీ 5% అన్నాడు. కాబట్టి 2017లో రుణగ్రస్తుల నిల్వ 16 లక్షలు ఉంది. 6 లక్షల మీద 5% అంటే 30,000. 6 లక్షల మీద 5% అంటే ఎంత? 30,000 ప్లస్ ఈ సంవత్సరము 6,000 తక్కువ వచ్చింది. ఆ మొత్తము రెండింటిని కలిపి 36,000 సంశయాత్మక బాకీల ఏర్పాటుకి ఇప్పుడు మళ్ళించాలి. 36,000కి చిట్టాపొద్దు రాసిన మాట చూడు. చిట్టాపొద్దులు చెప్తున్నావా? అర్థం చేసుకొని చెప్తున్నారు చూడండి. మొత్తానికి మనకు 6 గ్రస్తులు రుణగ్రస్తులు ఉన్నారు. 6 లక్షల మీద 5% అంటే 30,000 ప్లస్ గత సంవత్సరం ఏర్పాటు మొత్తంలో తక్కువగా ఉన్న మొత్తానికి 6,000 కలిపి మొత్తం 36,000కి మనం మళ్ళీ మొదట సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు లేదా సంశయాత్మక బాకీల ఏర్పాటు చేస్తే చిట్టాపొద్దు ఏదైతే రాశామో ఆ చిట్టాపొద్దు ఇప్పుడు 36,000తో రాస్తాం. సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా లాభ నష్టాల ఖాతా డేటా 36,000, సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా 36,000 రాస్తున్నామా? తర్వాత మళ్ళీ 2017 డిసెంబర్ 31 కాబట్టి పాత ఏర్పాటు మొత్తం నుంచి రాని బాకీలు తీసివేసిన తర్వాత 6,000 మొత్తానికి ఈ సంవత్సరం అంతంలో ఏర్పాటు అవసరమైన అధిక మొత్తానికి
అని వివరణ పెట్టాం. ఓకే, అయితే ఓకే సార్. అది 2017లో మనము 30,000 ఏర్పాటు చేసి పెట్టుంటే 2018లో రాని బాకీలు ఎంత ఏర్పడ్డాయి? ఎంత 6,000 సార్. ఏర్పడ్డాయి? 6,000. రాని బాకీలు రద్దు చేస్తే చిట్టాపుద్ది ఏంటి? రాని బాకీల ఖాతా ఖాతా డేటా టు వివిధ రుణగ్రస్తుల ఖాతా 6,000. రాని బాకీలను రద్దు చేయడానికి. ఈ రాని బాకీలు రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మళ్లించాలి. సో కాబట్టి సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా 6,000 టు రాని బాకీల ఖాతా 6,000. ఓకే, ఆడ వరకు అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ మళ్ళీ చూడు, మళ్ళీ 2018లో మనం ఏర్పాటు చేయాల్సినటువంటి మొత్తం ఎంత ఉంది? అయితే ఎంత ఉంది? రుణగ్రస్తుల మీద ఆ సంవత్సరం 4 లక్షలు ఉన్నారు. 4 లక్షల మీద 5% అంటే 20,000 ఏర్పాటు చేయాలి. అయితే మనకు ఇంతకు ముందు ఏర్పాట్ల మొత్తంలో చూడు జాగ్రత్తగా, ఇంతకు ముందు ఏర్పాటు మొత్తం 30,000 ఏర్పాటు చేస్తే 6,000 రాని బాకీలకు పోతే 24,000 ఇంతకు ముందు ఏర్పాటు మొత్తంలోనే ఉంది. ఏర్పాటు అవును సార్. మొత్తంలో 24,000 మిగిలింది. 24,000లో తర్వాత సంవత్సరానికి అంటే 2018లో మనం ఏర్పాటు చేయాల్సినటువంటి ఏర్పాటు మొత్తానికి 20,000 20,000 పోను కూడా ఇంకా 4,000 మిగులుతుంది. అర్థమైందా? అవును సార్. ఎలాగా? మనకు గత సంవత్సరం 30,000 ఏర్పాటు చేసి పెట్టుకున్నాం, అవునా? 30,000లో 6,000 వచ్చింది సార్. 6,000 రాని బాకీలు పోతే 24,000 మిగిలింది. 24,000లో నెక్స్ట్ ఇయర్ అంటే 4 లక్షల మీద 5% 20,000 తర్వాత సంవత్సరానికి ఏర్పాటు పోను కూడా ఇంకా 4,000 మిగులుతుంది. అంటే ఏర్పాటు మొత్తంలో ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఏర్పాటు చేసినప్పుడు మనం ఏదైతే చిట్టా పొద్దు రాస్తున్నామో ఆ మొత్తాన్ని తగ్గించడానికి మనము దానికి సవరణ పొద్దు రాయాలి. అంటే ఆ మొదట రాసినటువంటి పొద్దుకి వ్యతిరేకంలో పొద్దు రాస్తే సరిపోతుంది. ఏర్పాటు నెక్స్ట్ ఇయర్ ఏర్పాటు కూడా సరిపోను కూడా మిగులుతుంది కదా. సో కాబట్టి ఇప్పుడు చిట్టా పొద్దు మొదటి చిట్టా పొద్దుకి ఆపోజిట్ లో రాసుకోవాలి. ఏంటది? సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు ఖాతా డేటా 4,000 టు లాభ నష్టాల ఖాతా 4,000. ఏర్పాటుకు పోను కూడా మిగిలిపోయింది కాబట్టి లాభ నష్టాల ఖాతాకి క్రెడిట్ చేయాలి. మనము ఎక్కువగా డెబిట్ చేశాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏర్పాటుకు మొత్తం పోను మిగిలిపోతుంది కాబట్టి ఇప్పుడు 4,000ని మనము సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి డెబిట్ చేసి రాని బాకీల ఖాతాకి క్రెడిట్ చేయాలి. ఇది కాబట్టి రాని బాకీలు రద్దు చేసి కొత్త ఏర్పాటు మొత్తాన్ని తీసివేసి మిగిలిన లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున వివరణ. సో ఆడ వరకు అర్థమైందా? ఈ ప్రాబ్లము నేను స్టార్టింగ్ రోజు నుంచి చెప్తా ఉన్నాను. అమ్మాయిలైతే ఒకరు రెస్పాండ్ కావరు. మీకు చదువుకోవాలనే ఉద్దేశం లేకపోతే హ్యాపీగా మీరు ఆగిపోతే మీ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఎవరికో వారికి ఇస్తుంది. చదువుకోని ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఇచ్చే డబ్బులు ఏదో ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది చదువుకునే సీట్లు దొరకలే. ఈసారి చెప్పేది అర్థం చేసుకుని క్లాస్కి అటెండ్ అయ్యి చెప్పేది అర్థం చేసుకుని, అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి. ఈ ప్రాబ్లం ఎన్ని రోజులు నేను చెప్తున్నాను? 5 days నుంచి చెప్తాను సార్. రైట్. కాబట్టి తర్వాత చిట్టాపొద్దులు అర్థమైతే తర్వాత రాని బాకీల ఖాతా, సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పులు పట్టే వేయాలి. ఈ ప్రాబ్లము ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి. ఫాస్ట్ గా రాని బాకీల ఖాతా గీయండి. మీకు కనీసం ఏం చెప్తున్నారు? ఇన్ని అర్థం చేసుకునేటువంటి ఇంట్రెస్ట్ లేనప్పుడు చెప్పు కూడా వేస్టే. గీసారా రాని బాకీల ఖాతా? ఇంకెవ్వరు
రిప్లై ఇయ్యరు. మీకు ఇప్పుడల్లా క్లాసులు జరగవయ్యా, ఆన్లైన్ లో ఇంటికాడ హ్యాపీగా ఇంటికాడ కూర్చోండి వినండి అంటే మీకేమో భారంగా ఉంది. గీసినాం సార్. రాని బాకీల ఖాతాలో ఫస్ట్ చిట్టాపొద్దు రాసినప్పుడు ఎక్కడుంది చూడు. సార్ సెకండ్ వన్ రాని బాకీలు రద్దు చేసినప్పుడు సార్. సార్ రాని బాకీలు రద్దు చేసినప్పుడు వచ్చింది సార్. హలో సార్ రాని బాకీలు రద్దు చేసినప్పుడు వచ్చింది సార్ మనము. వచ్చింది మనం కాదు, వచ్చింది చిట్టాపొద్దు చూడు. ఎక్కడుంది రాని బాకీల ఖాతా? రాని బాకీలు రద్దు చేసినప్పుడు డెబిట్ లో ఉంది. రద్దు చేసినప్పుడు ఎక్కడుందియా? డెబిట్ లో సార్. డెబిట్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు రాని బాకీల ఖాతాలో డెబిట్ సైడ్ ఏం రాయాలి? ఆవర్జ ఖాతా ఎలా తయారు చేయాలి? డెబిట్ లో ఏం రాయాలి ఇప్పుడు? డేట్ వేసుకొని డేట్ వేసుకొని 2017 డిసెంబర్ 31. ఇక్కడ ఏం పేరు రాయాలి? రాని బాకీల ఖాతా డెబిట్ సైడ్ ఏమని రాయాలి? రుణగ్రస్తుల ఖాతా అని రాయాలి సార్. వివిధ రుణగ్రస్తుల ఖాతా రాయి 16,000. రైట్. అదే సంవత్సరము 2017 డిసెంబర్ 31. ఎవరు? నువ్వేనా? కార్తీక్ ఎవరు ఇది? చెప్పండి సార్. ఎవరు వీడియో ఆన్ చేస్తున్నారు? శిరీషనా? ఏమ్మా శిరీష, ఏమ్మా ప్రాబ్లం వేస్తున్నావా? రైట్. మళ్ళీ సంశయాత్మక బాకీల ఏర్పాటుకి మళ్లించినప్పుడు రాని బాకీలు ఏం చేశాం చూడండి. క్రెడిట్ చేసినాం సార్ అక్కడ. కాబట్టి సంశయాత్మక బాకీల డెబిట్ చేయాలి సార్. ఏర్పాటు ఖాతా డెబిట్ చేసి రాని బాకీల ఖాతా క్రెడిట్ చేశాం. కాబట్టి ఇక్కడ రాని బాకీల ఆవర్జాలో ఖాతాలో ఏమని రాయాలి? క్రెడిట్ సైడ్ సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా. సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా 16,000. సో రాని బాకీల ఖాతా అనేది నామినల్ అకౌంట్ కాబట్టి ఆ సంవత్సరం వచ్చినటువంటి లాభం కానీ నష్టాలు కానీ ఆ సంవత్సరం రద్దు చేసేయాలి, ముందుకు తీసుకుపోరు. సో కాబట్టి 16,000 డెబిట్, 16,000 క్రెడిట్. సరిపోయింది, క్లోజ్ చేసి. ఓకే సార్. అయిపోయింది. నెక్స్ట్ 2008కి సేమ్ ఇదే విధంగా 2018 డిసెంబర్ 31 వివిధ రుణగ్రస్తుల ఖాతా. 2018లో ఎంత ఏర్పడ్డాయి రాని బాకీలు? ఎంత ఏర్పడ్డాయి? $6,000. ఎంత ఏర్పడ్డాయి? కాబట్టి అదే విధంగా వివిధ రుణగ్రస్తుల ఖాతా 6,000. క్రెడిట్ సైడ్ కూడా బై 2018 డిసెంబర్ 31 బై సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా 6,000. బై సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా 6,000. సో రాని బాకీల ఖాతా అది ఏమొచ్చిందో గుర్తు పెట్టుకోవాలి. ఏం రాసాం? రాని బాకీల ఖాతాలో డెబిట్ సైడ్ రాని బాకీలు రద్దు చేసినప్పుడు రాని బాకీల ఖాతా డేటా వివిధ రుణగ్రస్తుల ఖాతా. కాబట్టి ఇక్కడ రాని బాకీల ఖాతా వేసేటప్పుడు వివిధ రుణగ్రస్తుల ఖాతా అని రాసాము. సంశయాత్మక బాకీ రాని బాకీలని సంశయాత్మక బాకీల ఏర్పాటుకు మళ్ళించినప్పుడు
సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా టు రాని బాకీల ఖాతా కాబట్టి క్రెడిట్ సైడ్ రాని బాకీల ఖాతాలో బై సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా అని రాశాం. ఇది మనం రాని బాకీల ఖాతా వేసేటప్పుడు చూడాల్సినటువంటిది. ఎందుకంటే మనకు ఎక్కువగా చిట్టాపొద్దులు అడగడు, డైరెక్ట్ గా ఖాతాలు అడుగుతాడు. రాని బాకీల ఖాతా, సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా అడుగుతాడు మనకిచ్చేటువంటి ఎగ్జామ్స్ లో. రైట్. సో కాబట్టి నెక్స్ట్ సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా గీసుకోండి. సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా ఓకే సార్. సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా రైట్. సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి మొదట మనము 2016లో సంశయాత్మక బాకీల ఏర్పాటుకి 10,000 ఏర్పాటు చేసినప్పుడు ఏం రాస్తున్నాం చూడండి చిట్టాపుద్దు. లాభ నష్టాల ఏం ఖాతా రాస్తున్నాము? డేటా లాభ నష్టాల ఖాతా డేటా లాభ నష్టాల ఖాతా డేటా టు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా. కాబట్టి సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా క్రెడిట్ లో ఉంది కాబట్టి ఆ ఖాతాలో క్రెడిట్ సైడు మనము డెబిట్ లో ఉండే పేరుతో రాస్తాం. పేరు చేంజ్ చేసి రాస్తాం. ఎందుకంటే పైనే ఖాతా పేరు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా అని పెట్టాం కాబట్టి ఆ ఖాతాలో క్రెడిట్ సైడు డెబిట్ పేరుతో రాస్తాం. ఏమని? బై లాభ నష్టాల ఖాతా 16,000. సరే 10,000 కదా. బై లాభ నష్టాల ఖాతా 10,000. సో ఇదే మొత్తాన్ని టోటల్ చేసి డెబిట్ సైడ్ కూడా 2016 డిసెంబర్ 31 టూ తేల్చిన నిల్వ అని రాసి 2016 డిసెంబర్ 31 టూ తేల్చిన నిల్వ 10,000 టోటల్ చేసి నెక్స్ట్ ఇది 2017 జనవరి 1కి బై తెచ్చిన నిల్వ 10,000. 2017 జనవరి 1 బై తెచ్చిన నిల్వ 10,000. బై తెచ్చిన నిల్వ 10,000 రాశారా? సార్. రైట్. కాబట్టి ఇప్పుడు మనకు 2017లో 16,000 రాని బాకీలు అయితే రాని బాకీల్ని సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు ఖాతాకు మళ్లించినప్పుడు చిట్టాపొద్దు ఏం రాస్తున్నాం చూడండి. ఏం రాస్తున్నాము? సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా రాని బాకీల ఖాతా. కాబట్టి సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాలో డెబిట్ సైడ్ 2017 డిసెంబర్ 31 ఏం రాయాలి మనం ఇక్కడ? ఏం రాయాలి? రాని బాకీల టూ రాని బాకీల ఖాతా 16,000. టూ రాని బాకీల ఖాతా 16,000 రాసావా? రైట్. మళ్ళీ ఆ సంవత్సరంలో మనం 36,000 ఏర్పాటు చేస్తున్నాం. గత ఏర్పాటు 6,000 తక్కువైన దానికి ఈ సంవత్సరం ఏర్పాటుకి 30,000కి మొత్తం కలిపి 36,000కి ఏం రాస్తున్నాం చిట్టాపొద్దు అక్కడ? లాభ నష్టాల ఖాతా డేటా టు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా 36,000 రాస్తున్నాం. కాబట్టి సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాలో 2017 డిసెంబర్ 31న ఏమని రాయాలి మనం ఇక్కడ? క్రెడిట్ సైడ్ మళ్ళీ అది జనవరి 1 తెచ్చిన నిల్వ 10,000 ఉంది. ఇది డిసెంబర్ 31 బై లాభ నష్టాల ఖాతా 36,000. 36,000. అప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ చేసి ఎంత వస్తుంది చూడు. ఎంత వస్తుంది? 30 ప్లస్ 10 30,000 ప్లస్ 10,000 46,000 ఉందా? క్రెడిట్ సైడ్ టోటల్ 46,000, డెబిట్ సైడ్ టోటల్ కూడా 46,000 వేసి 46,000 వేసి క్రెడిట్లకి డెబిట్లకి మధ్య వ్యత్యాసము డిసెంబర్ 31 టూ తేల్చిన నిల్వ ఎంత వస్తుంది వ్యత్యాసము? 30,000 సార్.
30,000 నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకుపోమన్నాడు. 6 లక్షల మీద 5,000 సరిపోయిందా? సో కాబట్టి దానికి 2 తేల్చిన నిల్వ 30,000. అదే మొత్తానికి 2018 బై తెచ్చిన నిల్వ 2018 జనవరి 1 2018 జనవరి 1 బై తెచ్చిన నిల్వ 30,000. 30,000 రాసావా? రాశాను సార్. రైట్. మళ్ళీ మనము అక్కడ రాని బాకీల్ని సంశయాత్మక బాకీల ఏర్పాటు 6,000 ఏర్పడ్డాయి. ఈ 6,000ని సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి మళ్లించినప్పుడు ఏం రాస్తున్నాము? సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా టు రాని బాకీల ఖాతా రాస్తున్నాం. కాబట్టి సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాలో డెబిట్ సైడ్ టు రాని బాకీల ఖాతా 6,000 టు రాని బాకీల ఖాతా 6,000. అలాగే నెక్స్ట్ మనకు తర్వాత నిల్వ ఎంతైతే 4 లక్షల మీద 5% అంటే 20,000 పోను కూడా ఏర్పాటు ఖాతాలో 4,000 ఇంకా నెక్స్ట్ ఇయర్ పోను కూడా ఎక్కువ ఉంది. కాబట్టి లాభ నష్టాల ఖాతాకి సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా టు లాభ నష్టాల ఖాతా అని రాశాం. సో కాబట్టి దానికి మనం ఇప్పుడు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాలో డెబిట్ సైడ్ టు లాభ నష్టాల ఖాతా 4,000 టు లాభ నష్టాల ఖాతా 4,000. ఇప్పుడు ఖాతా టోటల్ చేయి. ఖాతా టోటల్ చేస్తే క్రెడిట్ సైడ్ 30,000 వస్తుంది. అదే టోటల్ డెబిట్ సైడ్ వేసుకొని ఖాతా వ్యత్యాసం ఎంత వస్తుంది? క్రెడిట్ కన్నా డెబిట్లో ఎంత తక్కువ వస్తుందో దానికి డిసెంబర్ 31 డేట్ వేసి 2 తేల్చిన నిల్వ ఎంత ఉంది? 2 తేల్చిన నిల్వ 20,000 సార్. 20,000 సార్. వెరీ గుడ్ మా. 20,000 2 తేల్చిన నిల్వ 20,000 సరిపోయిందా? నెక్స్ట్ ఇయర్ 4 లక్షల మీద 5% అంటే 20,000 2019 కోసం. కాబట్టి 2 తేల్చిన నిల్వ రాశాము. 2019 జనవరి 1 బై తెచ్చిన నిల్వ 20,000. ఇది మనకు డైరెక్ట్గా ఎగ్జామ్స్లో సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా ఏమంటే చిట్టాపొద్దులతో సంబంధం లేకుండా మనము వేసే వంటి విధానం చెప్తాను చూడండి. ఫస్ట్ లాభ నష్టాల ఖాతాకి మళ్లించాం కాబట్టి బై లాభ నష్టాల ఖాతా 10,000. అది 2006లో 2016 ఏదైతే ఏం లేదు బై లాభ నష్టాల ఖాతా అని రాసాము. దాన్ని 2 తేల్చిన నిల్వ బై తెచ్చిన నిల్వ 2006లో 2016లో 2017 కోసం ఏర్పాటు చేశాం కాబట్టి 2 తేల్చిన నిల్వ బై తెచ్చిన నిల్వ 10,000 ఉంది అని రాసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మళ్ళిస్తే బై లాభ నష్టాల ఖాతా, లేదా ఓడు బ్యాలెన్స్ ఉందన్నాడు అనుకోండి, అప్పుడు చిట్టాపొద్దు మనము ఇక్కడ కూడా బై లాభ నష్టాల ఖాతా అని రాయకుండా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసుకోవచ్చు, బై తెచ్చిన నిల్వ. కానీ ఇప్పుడు మనం మళ్లించాం కాబట్టి బై లాభ నష్టాల ఖాతా అని రాసాం. లేదు దాంట్లో ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది అన్నాడు అనుకోండి, మనం బై తెచ్చిన నిల్వ రాసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనము ఏర్పాటు చేశాం కాబట్టి రుణగ్రస్తుల నిల్వ 2 లక్షల మీద 5% అంటే 10,000 మనం ఏర్పాటు చేశాం కాబట్టి బై లాభ నష్టాల ఖాతా అని రాసాం. దానికి 2 తేల్చిన నిల్వ బై తెచ్చిన నిల్వ. మళ్ళీ అక్కడ రాని బాకీలు ఏర్పడితే రాని బాకీలు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి డెబిట్ చేశాము. మళ్ళీ ఈ సంవత్సరం మనం ఏర్పాటు చేసినటువంటి 36,000 క్రెడిట్ చేశాము బై లాభ నష్టాల ఖాతా అని పెట్టి. అప్పుడు ఖాతా టోటల్ చేసుకుంటే 46,000. 46,000 రాని బాకీలు 16,000 పోతే నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్కి 2 తేల్చిన నిల్వ 30,000 ఉంచమన్నాడు. కాబట్టి 2 తేల్చిన నిల్వ 30,000 బై తెచ్చిన నిల్వ 30,000. ఈ 30,000 రాని బాకీలు ఆ సంవత్సరం ఎంత ఏర్పడ్డాయో డెబిట్ చేశాం. 2 రాని బాకీలు 6,000. ఓకేనా? నెక్స్ట్ 2 ప్రొవిజన్లో ఎక్కువ ఉండేటువంటి నష్టాల ఖాతా క్రెడిట్ చేశాం కాబట్టి 2 లాభ నష్టాల ఖాతా 4,000. తర్వాత మనకు ప్రొవిజన్ తర్వాత ఇయర్కి 20,000 అవసరం కాబట్టి 2 తేల్చిన నిల్వ 20,000 బై తెచ్చిన నిల్వ
20,000. ఇది మనము సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా చట్టాపద్ధతులతో సంబంధం లేకుండా మనం వేయాలి. ఇది మీరు బాగా వేసి ప్రాక్టీస్ చేస్తే తర్వాత ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. ఎందుకంటే తర్వాత ప్రాబ్లమ్స్ లోంచి మనం చిట్టా పద్ధతుల్లో వేయం. డైరెక్ట్ సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా, రాని బాకీల ఖాతా, అడిగితే లాభ నష్టాల ఖాతా అడుగుతాడు, దానికి సంబంధించినటువంటి ఆస్తి అప్పులు పట్టి అడుగుతాడు. ఓకే సార్. అది కాబట్టి సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా మీకు నేను ఎప్పుడు అడిగినా ఎలా వేయాలనేది మీకు డైరెక్ట్ గా తెలుసుండాలి. ఎలాగైతే మనము బై లాభ నష్టాల ఖాతా లేదు గత సంవత్సరంలో దాంట్లో ఇంత బ్యాలెన్స్ ఉంది అంటే బై తెచ్చిన నిల్వ ఏడట్టయితే రాసాం, స్టార్టింగ్ లో కూడా అలాగే రాసుకోవచ్చు. మళ్ళిస్తే మనం మళ్ళించాం కాబట్టి మళ్ళించినప్పుడు బై లాభ నష్టాల ఖాతా అని రాయొచ్చు. అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతాను సార్. రైట్. నెక్స్ట్ లాభ నష్టాల ఖాతా 3 సంవత్సరాలకు సపరేట్గా వేసుకోవాలి. ఎందుకంటే లాభ నష్టాల ఖాతా అనేది మనము నామినల్ అకౌంట్ కిందకు వస్తుంది కాబట్టి ఇది సంశయాత్మక బాకీల ఏర్పాటు అనేది ఏర్పాట్లు ముందు సంవత్సరాలకు కూడా తీసుకుపోవచ్చు. ఓకే. లాభ నష్టాల ఖాతా అనేది ఏ సంవత్సరం వచ్చిన నష్టాన్ని లాభాన్ని ఆ సంవత్సరంలో చూపించాలి కాబట్టి చూపించి క్లోజ్ చేసుకోవాలి. కాబట్టి మనము ఈ లాభ నష్టాల ఖాతాని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం సపరేట్గా తయారు చేసుకోవాలి. కాబట్టి మొదట 2006, 2007, 2008కి 3 లాభ నష్టాల ఖాతాలు గీయండి. లాభ నష్టాల ఖాతా మొదట 2006 సార్ 2016, 17, 18 కాదు సార్. ఓకే, అట్టైన మీ ఇష్టం. మీరు సంవత్సరాలు మార్చుకొని రాసుకుంటే లెక్కలో 2006 నేను కూడా మార్చేస్తాను. రైట్. కాబట్టి 2016 డెబిట్ సైడు తేదీ వివరాలు ఎన్ని తెలుసు కదా, ఖాతా అంటే మొత్తం రూపాయలు, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ కూడా అంతే, తేదీ వివరాలు మొత్తం రూపాయలు. రైట్. డేటు డిసెంబర్ 31. సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా 10,000. మొదటి సంవత్సరం ఎంత ఏర్పాటు చేశాము? 10,000 ఏర్పాటు చేసినాం సార్. కాబట్టి లాభ నష్టాల ఖాతాలో లాభ నష్టాల ఖాతా అని రాయకూడదు. కాబట్టి మనము దేనికి ఏర్పాటు చేసామో దాని పేరు రాస్తున్నాము. లాభ నష్టాల ఖాతా డేటా 2 సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా. కాబట్టి ఇక్కడ సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా అని రాసి 10,000 పెట్టాం. అంతే. లాభ నష్టాల ఖాతా క్రెడిట్ సైడ్ ఏం లేదు, వదిలేయి. నెక్స్ట్ 2017 లాభ నష్టాల ఖాతా 2017 లాభ నష్టాల ఖాతా 2017. ఓకే. తేదీ వివరాలు మొత్తం రూపాయలు. ఇక్కడ కూడా డెబిట్ సైడ్ 2 రాని బాకీల ఖాతా 16,000. రాని బాకీల ఖాతా 16,000. యాడ్ అవసరమైన ఏర్పాట్లు 30,000. యాడ్ అవసరమైన ఏర్పాట్లు 30,000 అంటే 16,000 రాని బాకీలు ఏర్పడ్డాయి. మళ్ళీ 30,000 ఏర్పాటు చేశాము ఈ సంవత్సరము. మొత్తం 46,000 టోటల్ చేస్తే కింద ఇన్నర్లోనే వేసుకోండి 46,000. ఓకే. ప్రారంభంలో ఏర్పాట్లు 10,000. ప్రారంభంలో ఏర్పాట్లు 10,000 లెస్ చేస్తే 36,000. ఇది మీకు అర్థమైందా లేదా మళ్ళీ ఒకసారి చూడండి. రాని బాకీలు 16,000 ఉన్నాయి. ఆ సంవత్సరంలో ఎంత ఏర్పడ్డాయి రాని బాకీలు? 2017లో 16,000. ఆ సంవత్సరం ఏర్పాటుకి 30,000 అవసరమైంది. మొత్తం 46,000లో ప్రారంభంలో ఉండేటువంటి 10,000 ఏర్పాటు తీసేస్తే మనం ఈ సంవత్సరం ఎంత లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేశాము? 36,000. అంటే గత సంవత్సరం 6,000 ప్లస్ ఇప్పుడు 30,000 రెండు కలిపితే 36,000 ఏర్పాటు చేశామా? నాకు అదంతా అర్థం కాలేదు, కన్ఫ్యూజన్ ఉంది అంటే నువ్వు డైరెక్ట్ గా 2 సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా 36,000 రాసుకోవచ్చు, తప్పేం కాదు. 2 సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా అని పెట్టి
36,000 రాయొచ్చు. కానీ అర్థవంతంగా ఉండాలి అంటే ఎందుకు వచ్చింది 36,000 అంటే 16,000 రాని బాకీలు, ఈ సంవత్సరం రిజర్వ్ 30,000, 46,000 అయింది. 46లో ప్రారంభంలో ఉండేటువంటి రిజర్వ్ ఆల్రెడీ గత సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి 10,000 లెస్ చేస్తే ఈ సంవత్సరం మనము లాభ నష్టాల ఖాతాకి సంశయాత్మక బాకీల కోసం ఎంత డెబిట్ చేశాము? 36,000 వచ్చిందా? వచ్చింది సార్. ఇది క్లియర్ కట్ గా అర్థం చేసుకుంటే మనకు లెక్క యాజ్ పర్ రూల్ ప్రకారం అర్థం చేసుకునేటువంటి విధానం ఇది. నెక్స్ట్ 2007 లాభ నష్టాల ఖాతా, 2007 కాదు 2018 లాభ నష్టాల ఖాతా డెబిట్ సైడ్ తేదీ వివరాలు మొత్తం రూపాయలు, క్రెడిట్ సైడ్ తేదీ వివరాలు మొత్తం రూపాయలు రాసి 2018లో బై ప్రారంభంలో సంశయాత్మక బాకీల ఏర్పాటు ఎంత ఉంది? బై సంశయాత్మక ప్రారంభంలో సంశయాత్మక బాకీల ఏర్పాటు ఎంత ఉంది నిల్వ? 2018 కోసం ఎంత ఏర్పాటు చేశామే? 30,000. ఎంత ఏర్పాటు చేశాము? 30,000 సార్. ఎంత ఏర్పాటు చేశాం? 30,000. అయితే దాంట్లో నుంచి లెస్ రాని బాకీలు 6,000 తీసి లెస్ ఇన్నర్ లో వేసుకో. 6,000 రాని బాకీలు 6,000 లెస్ చేస్తే ఇంకెంత ఉంది? 24,000 ఉంటుంది సార్. 24,000 లెస్ అవసరమైన నెక్స్ట్ ఇయర్ కోసం ఏర్పాటుకి ఎంత అవసరము? 20,000 సార్. క్రెడిట్ సైడ్ రాస్తున్నారా? క్రెడిట్ సైడా డెబిట్ సైడా నువ్వు రాసేది లాభ నష్టాల ఖాతాకి? 2018లో. ఓకే, వెరీ గుడ్. కాబట్టి అవసరమైన ఏర్పాటు 24,000లో 20,000 లెస్ చేస్తే ఇంకా ఎంత ఉంది? 4,000 పోతే ఇంకా 20,000 నెక్స్ట్ ఇయర్ కదా సార్. నెక్స్ట్ ఇయర్ కి 20,000 లెస్ చేస్తావు. ఇంకా ఎంత ఉంది? 24,000లో 20,000 నెక్స్ట్ ఇయర్ కి లెస్ చేస్తే అవసరమైన 4,000 ఏర్పాటు ఎంత నెక్స్ట్ ఇయర్ కి? 4,000 క్రెడిట్ అవుటర్ కాలంలో వేయి. మనం లాభ నష్టాల ఖాతాలో మూడవ సంవత్సరం లాభ నష్టాల ఖాతాకి ఎక్కువగా ఏర్పాటు మొత్తంలో ఎక్కువగా ఉంటే క్రెడిట్ చేసాం, డెబిట్ చేయలే అక్కడ. అవునా కాదా? సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటార్ టు లాభ నష్టాల ఖాతా అని రాసాం. లాభ నష్టాల ఖాతాలో నీకు ఇదంతా అర్థం కాకపోతే బై సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా అని పెట్టి 4,000 రాసుకోవచ్చు. కానీ వివరంగా రాయాలి అంటే ఈ విధంగా రాయాలి. బై ప్రారంభంలో సంశయాత్మక బాకీల ఏర్పాటు 30,000 ఉంది. 30,000లో లెస్ రాని బాకీలు 6,000 పోతే 24,000 ఉంది. నెక్స్ట్ ఇయర్కి అవసరమైన 24,000లో నెక్స్ట్ ఇయర్కి అవసరమైనటువంటి ఏర్పాటు 20,000 పోతే 4,000 మనం ఎక్కువగా ఉంది కాబట్టి ఏర్పాటు మొత్తంలో లాభ నష్టాల ఖాతాకు క్రెడిట్ చేశాం కాబట్టి బై సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా 4,000. ఇది. నెక్స్ట్ ఆస్తి అప్పులు పట్టీలు ఏమన్నాడు? కానీ 5 నిమిషాల్లో వేయాలి. నెక్స్ట్ నా క్లాస్ ఉంది. డిసెంబర్ 2006 ఆస్తి 2016 ఆస్తి అప్పులు పట్టి ఇదేం పెద్ద కష్టమేం కాదు. 2016 ఆస్తి అప్పులు పట్టి అని హెడ్డింగ్ పెట్టుకొని ఆస్తుల సైడు ఆస్తులు కింద రుణగ్రస్తులు 2016లో రుణగ్రస్తులు ఎంత ఉన్నారు? 2016లో రుణగ్రస్తులు 2 లక్షలు ఇచ్చాడు. దాంట్లో ఏర్పాటు 10,000 లెస్ చేసుకోండి. రుణగ్రస్తులు 2 లక్షలు లెస్ ఏర్పాటు 10,000 లెస్ ఏర్పాటు 10,000 అవుటర్లో 1,90,000 అయిపోయింది. నెక్స్ట్ సపరేట్ గా డిసెంబర్ 31, 2017 నాటి ఆస్తి అప్పుల పట్టి అని పెట్టు. మళ్ళీ 3 సంవత్సరాలకి తయారు చేయాలి. ఓకే సార్. డిసెంబర్ 31, 2017 నాటి ఆస్తి అప్పుల పట్టి అక్కడ కూడా ఆస్తుల సైడు రుణగ్రస్తులు 6 లక్షలు ఎన్ఆర్లో వేసుకో.
లెస్ సంశయాత్మక బాకీల ఏర్పాటు 30,000 అయింది సార్. పోతే 5,70,000 అవుటర్లో వేసుకో. 30,000 లెస్ చేస్తే 5,70,000. అయింది సార్. పోతే నెక్స్ట్ డిసెంబర్ 31, 2018 నాటి ఆస్తి అప్పుల పట్టి. ఆ ఉన్నటువంటి రుణగ్రస్తుల మీద ఆ ఏర్పాటు మొత్తాన్ని ఏ సంవత్సరానికి ఏర్పాటు ఎంత అవుతుందో దాన్ని లెస్ చేసుకుంటూ వస్తే అదే ఆస్తి అప్పుల పట్టి, ఏం లేదు. సో కాబట్టి ఆస్తుల సైడ్ రుణగ్రస్తులు 2018లో 4 లక్షలు లెస్ సంశయాత్మక బాకీల ఏర్పాటు 20,000 లెస్ చేస్తే 3,80,000 అవుటర్లో. రుణగ్రస్తులు 4 లక్షలు లెస్ సంశయాత్మక బాకీల ఏర్పాటు 20,000 పోతే 3,80,000 రుణగ్రస్తులు నెట్ అవుటర్ కాలంలో వేసుకోండి. సో ఇది ఈ ప్రాబ్లం మనకు క్లియర్ కట్గా అర్థమైతే తర్వాత రేపు రెండో ప్రాబ్లం చెప్తాము. మీరు ఎగ్జామ్ ఫీజులు కట్టుంటే లాస్ట్ వారమో 10 రోజుల ముందు ఉండగా మీకు చదువుకోమని చెప్తాం. అప్పుడు ఈ లోపల మీరు డైలీ క్లాసులకు అటెండ్ కావాల్సిందే. ఎందుకంటే నేను మీకు అటెండెన్స్ లేకపోతే ఈరోజే ప్రెస్ రిలీజ్ వచ్చింది చూడండి. మీకు ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఎవరైతే వాళ్ళు కాలేజీలో పడినటువంటి అమౌంట్ కాలేజీలో కడతారో వాళ్ళకే రెండో ఇన్స్టాల్మెంట్ పడుతుంది. అలాగే క్లాస్ ఆన్లైన్ అటెండెన్స్ అనేది గవర్నమెంట్కి పోతుంది. అటెండెన్స్ కూడా ఉంటేనే మీకు రెండో ఇన్స్టాల్మెంట్ పడుతుంది. ఇది కాబట్టి మీరు జనరల్లో చాలా తక్కువ మంది అటెండెన్స్ చాలా తక్కువ ఉంది. జాయిన్ అయ్యేదానికి మాత్రం 40 మంది టీచ్మెంట్లో ఉన్నారు. అటెండెన్స్ చాలా తక్కువగా ఉంది. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీకు ఫీజులు కట్టినా రేపు హాల్ టికెట్లు ఎవరు ఎగ్జామ్ రాసి దాన్ని గుర్తుపెట్టుకోండి. మీ క్లాసులు రెగ్యులర్గా అటెండ్ అయ్యి చెప్పేది అర్థం చేసుకోండి. అప్పుడు హాల్ టికెట్ అడిగితే మీకు ఇస్తారు. కానీ మీ క్లాసులకు అటెండ్ రాకుండా ఊరికి చేరేసి మీకు రేపు ఎగ్జామ్కి హాల్ టికెట్ ఎవరు ఇవ్వరు. అదే పరిస్థితి.